హాయ్ ఎవ్రీవన్. బ్యాంకింగ్ ఎగ్జామ్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఇంకా ఆర్బీఐ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మన ఇన్స్టిట్యూట్ ఇప్పుడు 1 డే ఫ్రీ ట్రయల్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో మీరు ఈ 1 డే ఫ్రీ ట్రయల్ అనేది యాక్సెస్ చేయించుకోవడానికి కింద భారతి మేడం నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్ కి కాల్ చేసి మీ ఫ్రీ ట్రయల్ అనేది యాక్టివేట్ చేయించుకోండి. ఓకే, నిన్న పేపర్ ని కంటిన్యూ చేద్దాం ఈరోజు. ఇన్ ట్రయాంగిల్ ABC, D and E are the midpoints of sides BC and AC respectively. First triangle get ABC. ఇది ఒక ట్రయాంగిల్ అయితే D and E are the midpoints of sides BC and AC respectively. BC కి మిడ్ పాయింట్ D అంట, AC కి మిడ్ పాయింట్ E. ఈ రెండు మిడ్ పాయింట్స్ ని జాయిన్ చేస్తాం. మిడ్ పాయింట్స్ ని జాయిన్ చేస్తున్నాం అంటే ఈ టూ రేషియోస్ ఈక్వల్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ AD ఈజ్ 10.8 అన్నాడు. ఏ నుంచి ఈ మిడ్ పాయింట్ కి ఒక లైన్ గీస్తే అది 10.8 అంట. అంటే ఏ నుంచి ఆపోజిట్ సైడ్ మిడ్ పాయింట్ కి ఒక లైన్ గీస్తే దాన్ని ఏమంటాము? మీడియన్ అంటాం. ఓకే, మీడియన్. నెక్స్ట్ అలాగే BE ఈక్వల్ టు 14.4 అన్నాడు. బి నుంచి ఇది కూడా మిడ్ పాయింటే కదా, సో బి నుంచి అవతల మిడ్ పాయింట్ కి లైన్ గీసాం కాబట్టి ఇది కూడా ఒక మీడియనే అవుతుంది. ఇది కూడా ఒక మీడియనే. సో బోత్ మీడియన్స్ ఇంటర్సెక్ట్ ఎట్, రెండు మీడియన్స్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి? ఇదిగోండి, ఈ పాయింట్ ఏమంటాం మనం? సెంట్రాయిడ్ అంటున్నాం. నెక్స్ట్ మనకి బి లెంత్ ఇచ్చాడు 14.4 అని ఇచ్చారు. ఓకే, ఇప్పుడు సెంట్రాయిడ్ డివైడ్స్ ద మీడియన్ ఇన్ ద రేషియో 2:1. ఓకే, సెంట్రాయిడ్ అనేది ఒక మీడియన్ 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. సో ఇది 2 పార్ట్స్ అయితే ఇది 1 పార్ట్, అలాగే ఇది 2 పార్ట్స్ అయితే ఇది 1 పార్ట్. అగైన్ ఇంకేమన్నాడు? AD అండ్ BE ఇంటర్సెక్ట్ అట్ G అట్ రైట్ యాంగిల్. ఇది G పాయింట్ అంట, ఇది రైట్ యాంగిల్ అని చెప్తున్నాడు. ఈ యాంగిల్ రైట్ యాంగిల్ అయ్యేటప్పుడు ఇది కూడా రైట్ యాంగిల్, ఇది రైట్ యాంగిల్, ఇది రైట్ యాంగిల్. ఓకే, టోటల్ గా ఇవన్నీ ఇక్కడ ఉన్న 4 యాంగిల్స్ 90 degrees ఉంటున్నాయి. ఓకే, ఫస్ట్ ఇది 2:1 ఉంటుంది, లెంత్ ఏమో 14.4. ఇది 2 పార్ట్స్, ఇది 1 పార్ట్ అని అర్థం. సో 3 పార్ట్స్ అనేది 14.4 అయితే 1 పార్ట్ ఎంత అవుతుంది? 3 పార్ట్స్ 14.4 అయితే 1 పార్ట్ ఎంత అవుతుంది? 14.4 డివైడెడ్ బై 3, సో 4.8. మరి 2 పార్ట్స్ ఎంత అవుతుంది? 9.6. సో ఇక్కడ నేను ఇది అరెస్ట్ చేసి ఈ 2 పార్ట్స్ 1 పార్ట్ అనేది అరెస్ట్ చేసి దాని యాక్చువల్ వాల్యూస్ రాస్తాను. ఇది 9.6, ఇది 4.8. నెక్స్ట్ AD ఈక్వల్ టు 10.8 అన్నాడు. AD అన్నది 10.8 అన్నాడు. అది కూడా 2:1 రేషియో డివైడ్ అవుతుంది. అంటే ఇక్కడ ఎలా రాస్తాం మనం? 3 పార్ట్స్ అన్నది 10.8 అయితే 1 పార్ట్ ఎంత అవుతుంది? 3.6 అవుతుంది. అలాగే 2 పార్ట్స్ ఎంత అవుతుంది? 7.2. అంటే ఈ 1 పార్ట్ అనేది 3.6, ఇది 7.2. ఓకే, ఇప్పుడు మనకి లెంత్లు వచ్చేసాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి? AD అండ్ BE ఇంటర్సెక్ట్ ఎట్ G అట్ రైట్ యాంగిల్. ఇది 90 degrees అని ఇచ్చారు. ఓకే, ఇది 90 degrees. మనకు కనుక్కోమన్నది ఏంటి? ABC ట్రయాంగిల్ తాలూకా ఏరియా. ABC ట్రయాంగిల్ ఏరియా కనుక్కోవాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూడండి, ఇది 90, ఇది 90 degrees. ఇది 90, ఇది 90 degrees. ఓకే, ఈ 2 యాంగిల్స్ 90 degrees. ఏది? యాంగిల్ AGB అలాగే యాంగిల్ DGB. ఈ 2 యాంగిల్స్ అనేవి 90 degrees. సో ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్. ఇది ఫస్ట్ ట్రయాంగిల్, సెకండ్ ట్రయాంగిల్ అనుకుంటే ఈ రెండు ఏరియాస్ నేను కడితే సరిపోతుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు ఏరియాస్ కడదాం, తర్వాత ఏం చేయాలో చూద్దాం. ఫస్ట్ రెండు ఏరియాస్ కడదాం. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి ఏరియా ఏమవుతుంది? ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి ఏరియా ఏమవుతుంది? హాఫ్ బేస్ ఇంటూ హైట్. సో ఫస్ట్ ట్రయాంగిల్ కి ఏరియా హాఫ్, బేస్ ఏమవుతుంది దీనికి? 3.6, హైట్ ఎంత అవుతుంది? 9.6. నెక్స్ట్ దీని వాల్యూ 1.8 to 1.8. అలాగే సెకండ్ ట్రయాంగిల్ చూస్తే ఇదేం ట్రయాంగిల్? DGB ట్రయాంగిల్ తాలూకు ఏరియా. ఇప్పుడు AGB ట్రయాంగిల్ ఏరియా చూద్దాం. హాఫ్ ఇంటూ బేస్ ఏమవుతుంది దీనికి? 9.6 ఇంటూ హైట్ 7.2, అగైన్ 3.6. సో ఈ రెండు యాడ్ చేస్తే మనకి ట్రయాంగిల్ ABD ఏరియా వస్తుంది కదా. ABD ఏరియా అంటే ఎంత? హాఫ్ కాదు, ఇక్కడ ఈ రెండు యాడ్ చేయాలి మనం. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు?
1.8 into 9.6 plus 9.6 into 3.6. సో ఇక్కడ 9.6 కామన్ తీస్తే 1.8 ని 3.6 కలిపితే 5.4. ఇది ఏంటి 9.6 into 5.4 అన్నది ఏంటి ఏరియా ఆఫ్ ఏడిపి. సో చూడండి ఒక ట్రయాంగిల్ లోని ఒక మీడియన్ ఏదైనా గీస్తే ఈ మీడియన్ ఏం చేస్తుందంటే ట్రయాంగిల్ 2 ఈక్వల్ హాఫ్స్ గా డివైడ్ చేస్తుంది. అంటే దీని ఏరియా ఏ అయితే దీని ఏరియా కూడా ఏ. ఇప్పుడు మనకు వచ్చిన ఈ 9.6 into 5.4 అనేది దీని ఏరియా. సో దీని ఏరియా కూడా అంతే ఉంటుందిగా. కాబట్టి ఏబిసి ట్రయాంగిల్ ఏరియా కావాలంటే దీనికి ఒక 2 తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది కదా. సో 2 into 9.6 into 5.4 ఇదే మన ఆన్సర్. మనం ఈ సమ్ మొత్తం చేయక్కర్లేదు, ఎందుకంటే ఈ పర్టికులర్ క్వశ్చన్స్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు యూనిట్ డిజిట్ అన్ని వేరువేరుగా ఇచ్చాడు. ఈ క్వశ్చన్ కి ఆప్షన్స్ లో యూనిట్ డిజిట్స్ వేరువేరుగా ఇచ్చాడు. సో మనం యూనిట్ డిజిట్ చూద్దాం. సో 4 into 6 ఎంత? 6 4 24. ఇక 24 into 2 ఎంత? 48. సో యూనిట్ డిజిట్ ఏంటి దీనికి? 8. సో 8 యూనిట్ డిజిట్ 8 ఉన్న ఆప్షన్ ఒకటి మనం ఆప్ట్ చేసుకుంటాం. దట్స్ ఆల్. నెక్స్ట్ క్వశ్చన్. The sum of radii of spheres A and B is 14. Okay, first R1 ఒకటి R1 ఒకటి R2 అనుకుంటే సమ్ ఆఫ్ 2 రేడియస్ ఏమో 14 అన్నాడు. రేడియస్ ఆఫ్ A B larger than B అన్నాడు. అంటే R1 అనేది గ్రేటర్ దాన్ R2. R1 గ్రేటర్ దాన్ R2. ద డిఫరెన్స్ బిట్వీన్ ద సర్ఫేస్ ఏరియాస్ ఈస్ 112 pi అన్నాడు. సర్ఫేస్ ఏరియాస్ కి డిఫరెన్స్ అంటే చూడండి, ఒక సర్ఫేస్ ఏరియా అవుతుంది 4 pi R1 స్క్వేర్, ఇంకో సర్ఫేస్ ఏరియా అవుతుంది 4 pi R2 స్క్వేర్. R1 పెద్దది కాబట్టి ముందు రాశాను, వీటి డిఫరెన్స్ 112 pi అంట. సో వీటిలో 4 pi కామన్ తీయచ్చు కదా. అగైన్ R1 స్క్వేర్ మైనస్ R2 స్క్వేర్, ఇది 112 pi. pi క్యాన్సిల్, 4 1s 4 28s. ఓకే, అంటే R1 స్క్వేర్ మైనస్ R2 స్క్వేర్ అనేది 28. సో R1 మైనస్ R2 ఇంటూ R1 ప్లస్ R2 ఈక్వల్ టు 28. ఆల్రెడీ మనకి R1 ప్లస్ R2 అంటే 14 అని తెలుసు. సో 14 1s 14 2s. ఇక్కడ ఏంటి R1 మైనస్ R2 వాల్యూ అంతా 2. R1 మైనస్ R2 2, R1 ప్లస్ R2 4 14. అలా ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? 8 ఇంకో వాల్యూ 6 అయినప్పుడు. ఓకే, ఒక వాల్యూ 8 ఒక వాల్యూ 6 అయినప్పుడు. అంటే సింపుల్ గా చెప్పేయచ్చు మనం చూడగానే, ఇది ఈజీ కాబట్టి. లేదంటే 2 సాల్వ్ చేయాల్సి వస్తుంది. సో ఒకటి 8 ఒకటి 6 అయినప్పుడు ఇది సాటిస్ఫై అవుతుంది. సో రేడియస్ ఏమవుతుంది? R1 ఈక్వల్ టు 8, R2 ఈక్వల్ టు 6. రేషియోస్ ఆఫ్ వాల్యూమ్ అడిగినప్పుడు V1 by V2 ఏమవుతుందంటే R1 క్యూబ్ బై R2 క్యూబ్. R1 ఇక్కడ ఎంత? 8 క్యూబ్ బై 6 క్యూబ్. 8 క్యూబ్ ని అలా ఇప్పుడు 8 by 6 హోల్ క్యూబ్ అని రాయచ్చా? 8 by 6 హోల్ క్యూబ్. సో 2 4s 2 3s. సో 4 క్యూబ్ బై 3 క్యూబ్, 4 క్యూబ్ 64, 3 క్యూబ్ 27. సో దీని ఆన్సర్ ఎంత అవుతుంది? 64 by 27. రేషియో ఆఫ్ వాల్యూమ్స్ ఏమవుతాయి? 64:27. నెక్స్ట్ క్వశ్చన్. In triangle PQR, angle Q equal to 84, angle R equal to 48. PQR, angle Q ఏమో 84 ఇచ్చారు, angle R ఏమో 48 ఇచ్చారు. నెక్స్ట్, bisector of angle P meets QR at T. QR అంటే యాంగిల్ P యొక్క బైసెక్టర్, యాంగులర్ బైసెక్టర్. ఇది QR ని T దగ్గర ఇంటర్సెక్ట్ అయింది. ఇంకేమైనా ఇచ్చాడా? ఓకే, PS ఇస్ పర్పెండిక్యులర్ ఇచ్చాడు. PS అన్నది QR కి పర్పెండిక్యులర్, అంటే ఇది ఆల్టిట్యూడ్ అని అర్థం. ఓకే, ఇప్పుడు ఏమడిగారు? యాంగిల్ SPT అంటే ఇక్కడ ఉన్న చూడండి, ఈ బ్లాక్ కలర్ స్మాలెస్ట్ యాంగిల్, ఈ యాంగిల్ కావాలి. ఆ యాంగిల్ కావాలంటే ఏం చేస్తాం? ఏమీ లేదు, యాంగిల్ Q మైనస్ యాంగిల్ R/2. ఇలాంటి ఫార్ములాస్ మీకు క్లాసెస్ లో చెప్పాను ఆల్రెడీ. యాంగిల్ Q మైనస్ యాంగిల్ R/2. యాంగిల్ Q అంటే ఇక్కడ ఎంత? 84 మైనస్ 48/2. సో 84 నుంచి 48 తీస్తే ఓకే, డైరెక్ట్ 84/2 ఎంత? 42 మైనస్ 48/2 ఎంత? 24. 84 నుంచి 24 తీస్తే 18. సో మన ఆన్సర్ అంతా యాంగిల్ SPT అనేది 18 degrees. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇది అంతా సమ చేయడం కానీ చాలా బెటర్. యాంగిల్ Q మైనస్ యాంగిల్ R/2. నెక్స్ట్ క్వశ్చన్. 1/4 మైనస్ √8 ప్లస్. ఓకే, ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది ఈ 2 డినామినేటర్స్ అనేవి ఒకదానికి ఒకటి కాంజుగేట్ కాబట్టి ఈ రెండింటి ఒకసారి తీసుకుందాం. 3 + 2√2/3 - 2√2 - 3 - 2√2/3 + 2√2.
ఈ రెండింటిని తీసుకుంటున్నాం. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 3 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 2 3 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 2 ఇక్కడ ఏమవుతుంది 3 ప్లస్ 2 రూట్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 3 మైనస్ 2 రూట్ 2 హోల్ స్క్వేర్. ఓకే, దీన్ని ఎలా రాస్తామంటే 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 8 ప్లస్ 12 రూట్ 2 మైనస్ 9 మైనస్ 8 ప్లస్ 12 రూట్ 2 హోల్ డివైడెడ్ బై 9 మైనస్ 8 అంటే 1. సో 9 8 క్యాన్సిల్ అయిపోయి ఇంక మిగిలింది ఏంటి 12 ప్లస్ 12 24 రూట్ 2 అన్నది దీని వాల్యూ 24 రూట్ 2 అంటే ఈ మొత్తాన్ని వాల్యూ అంతా 24 రూట్ 2. ఇప్పుడు మొత్తం అరేంజ్ చేద్దాం. ఈ వాల్యూ అంతా 24 రూట్ 2. ఇప్పుడు ఇది ఉండిపోయింది. దీన్ని కూడా మనం కాంజుగేట్ తో మల్టిప్లై చేయాలి. 1/4 మైనస్ రూట్ 8 దీని కాంజుగేట్ ఏంటి 4 ప్లస్ రూట్ 8 బై 4 ప్లస్ రూట్ 8. సో ఏమవుతుందంటే 4 ప్లస్ రూట్ 8 హోల్ డివైడెడ్ బై 4 స్క్వేర్ మైనస్ 8 4 స్క్వేర్ మైనస్ 8. సో 4 ప్లస్ రూట్ 8 డివైడెడ్ బై 16 మైనస్ 8 అంతా 8. ఇది మన ఆన్సర్. ఇప్పుడు దీనికి ఇది యాడ్ చేయాలి. సో నేను డైరెక్ట్ డివైడ్ చేస్తున్నాను చూడండి 4/8 ప్లస్ రూట్ 8 2 రూట్ 2 గా రాస్తున్నాను 2 రూట్ 2/8 ప్లస్ ఈ వాల్యూ కూడా రాయాలి కదా 24 రూట్ 2 ఇది ఈక్వల్ టు a ప్లస్ b రూట్ 2 అంట. సో 2 1s 2 4s 1s 2s అంటే 1/2 ప్లస్ 24 4s అంతా 96 ప్లస్ 1 97 రూట్ 2/4 ఈక్వల్ టు a ప్లస్ b రూట్ 2. సో ఏ వాల్యూ ఏమవుతుంది ఏ, అలాగే సారీ ఏ వాల్యూ ఎంత అవుతుంది 1/2, b వాల్యూ ఎంత అవుతుంది 97/4 అంటే a ఈక్వల్ టు 1/2 b ఈక్వల్ టు 97/4 మనకు వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి 3 ఇంటూ 1/2 ప్లస్ 4 ఇంటూ 97/4 4 క్యాన్సిల్ అయిపోయింది 3/2 ప్లస్ 97. దీన్ని ఎలా రాయొచ్చు అంటే 1/2 ప్లస్ 97. ఈ 1 ని 97 కలిపితే ఏమవుతుంది 98 1/2. మనకు ఆప్షన్స్ లో ఈ విధంగా ఇచ్చాడు. దీన్ని ఎలాబరేట్ చేయలేదు అంటే ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇలా వదిలేశాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The base of right prism of a hexagon of side 5 centimeters. ఓకే, ఒక రైట్ ప్రిజం తాలూకు బేస్ అనేది హెక్సాగాన్ అనేది. ఒక బేస్ అనేది ఇలా ఉందనుకుందాం, ఇదే కదా ఒక హెక్సాగాన్. అలాగే ఇంకో హెక్సాగాన్ గీస్తున్నాం ఇక్కడ. ఇది ప్రిజం అన్నారు కదా. సో మనం ఏం చేయాలి ఇప్పుడు ఈ రెండు జాయిన్ చేయాలి. ఇది ఒక ప్రిజం. ఈ ప్రిజం కి ఈ సర్ఫేస్ ఇది ఒక సర్ఫేస్. ఈ ప్రిజం కి ఇది ఒక సర్ఫేస్. అలాగే ఈ బాటమ్ లో ఉన్నది కూడా ఒక సర్ఫేస్. ఓకే, 2 సర్ఫేసెస్ ఈ రెండు ప్రిజం. నెక్స్ట్ ఈ బేస్ అన్నది 5 సెంటీమీటర్స్ అన్నాడు. అంటే బేస్ అంటే ఇది బేస్ సైడ్ అన్నది 5 సెంటీమీటర్స్. బేస్ యొక్క సైడ్ 5 సెంటీమీటర్స్ ఇచ్చాడు. నెక్స్ట్ హైట్ అన్నది 12 రూట్ 3. హైట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ హైట్ మొత్తం కలిపి 12 రూట్ 3. వాల్యూమ్ అడిగాడు. వాల్యూమ్ అంటే ఏంటి ఈ బేస్ ఏరియా ఇంటూ హైట్. బేస్ ఏరియా ఏమవుతుంది మామూలుగా ఒక హెక్సాగాన్ కి బేస్ ఏరియా ఏమవుతుంది హెక్సాగాన్ లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉంటాయి 6 ట్రయాంగిల్స్ ఉంటాయి 1 2 3 4 5 6. ఈ 6 ట్రయాంగిల్స్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్. సో ఏమవుతుంది ఏరియా 6 ఇంటూ రూట్ 3/4 a స్క్వేర్. ఓకే, ఎందుకంటే ఇది ఒక ట్రయాంగిల్ ఏరియా, అలాంటి ట్రయాంగిల్ 6 ఉన్నాయి కాబట్టి 6 ఇంటూ చేసాం. సో ఏరియా ఈ బేస్ ఏరియా ఎంత అవుతుంది 6 ఇంటూ రూట్ 3/4 ఇంటూ ఏ అంటే 25 కదా, సారీ 5 కదా. సో ఏ స్క్వేర్ అంటే 25. ఇది ఏంటి ఏరియా ఆఫ్ బేస్. మరి వాల్యూమ్ కావాలంటే దీనికి ఇంటూ ఈ హైట్ మల్టిప్లై చేయాలి. సో 6 ఇంటూ రూట్ 3/4 ఇంటూ 25 ఇంటూ 12 రూట్ 3 ఇదే మన వాల్యూమ్. సో 4 1s 4 3s జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 25ని
6 తో మల్టిప్లై చేస్తే 25 6 తో మల్టిప్లై చేస్తే అంత 150 ఇంటూ ఇక్కడ చూడండి √3 ఇంటూ √3 అంటే 3 3 3 సార్ 9 150 ఇంటూ 9 అంటే అంత 59 సార్ 135 అండ్ ఒక 0. సో 1350 సెంటీమీటర్ క్యూబ్ అనేది మన ఆన్సర్. ఈ ప్రిజం తాలూకు వాల్యూమ్ ఎంత 1350 సెంటీమీటర్ క్యూబ్. నెక్స్ట్ క్వశ్చన్. The radius of two right circular cylinders are in the ratio 3:2. అంటే చూడండి రెండు సర్క్యులర్ సిలిండర్స్ ఉన్నాయి, ఒకదాని రేడియస్ రేషియో ఏమో 3:2 అంటే R1/R2 ఈక్వల్ టు 3/2. ఇప్పుడు వీటి వాల్యూమ్స్ రేషియో ఏమో V1/V2 అన్నది 27/16 అన్నారు. జనరల్ గా వాల్యూమ్ అంటే ఏంటి, హైట్స్ రేషియో అడిగాడు, వాల్యూమ్ అంటే ఏంటి πr²h, ఇది వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. ఇప్పుడు ఇక్కడ V1 అంటే ఏమవుతుంది πr1²h1/πr2²h2 ఈక్వల్ టు 27/16. సో పై క్యాన్సిల్, R1/R2 3/2 అయినప్పుడు R1²/R2² ఎంత అవుతుంది 9/4 అవుతుంది. దీనికి బోత్ సైడ్ స్క్వేరింగ్ చేస్తున్నా. ఓకే, 9/4 ఇంటూ h1/h2 ఈక్వల్ టు 27/16. సో 9 1s 9 3s 4 1s 4 4. సో h1/h2 ఎంత 3/4. h1/h2 ఎంత 3/4. సో రేషియో ఆఫ్ హైట్స్ ఏమవుతుంది 3:4. 3:4 అంతే, చాలా సింపుల్స్ ఉంది. నెక్స్ట్, when x is added to each of 9, 15, 21, 31, the numbers obtained are in proportion. What is the mean proportion between the numbers 3x - 2 and 5x + 4? ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఇప్పుడు x అనేది యాడ్ చేశాను అన్నాడు అంటే 9 + x ఒక నెంబరు, 15 + x అన్నది ఒక నెంబరు, 21 + x అన్నది ఒక నెంబరు, 31 + x అన్నది ఒక నెంబర్. 4 నెంబర్స్ వచ్చాయి మనకి. ఇప్పుడు ఈ 4 నెంబర్లు ప్రపోర్షన్ లో ఉన్నాయి. 4 నెంబర్స్ ప్రపోర్షన్ లో ఉన్నాయంటే రేషియో ఆఫ్ ఫస్ట్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ సెకండ్ 2 నెంబర్స్. ఇప్పుడు కాంపోనెండో అండ్ డివిడెండో మెథడ్, ఈ మెథడ్ ద్వారా ఏంటంటే ఇప్పుడు ఉన్న వాల్యూస్ రెండు యాడ్ చేసి పైన రాస్తున్నాం. 9 + x ని 15 + x ని కలిపితే ఏమవుతుంది 9 + x 15 + x కలుపుతాం. 9 + 15 ఎంత 24, x + x 2x డివైడెడ్ బై ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే x క్యాన్సిల్ అయిపోయింది, 15 - 9 6. అలాగే ఈ రెండు కూడా కలుపుతాం, ఈ రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది 52 + 2x డివైడెడ్ బై ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే 10. సో 3 5 అగైన్ ఈ 5 అటు అవుతుంది, 3 ఇటు అవుతుంది. సో 5 × 24 అంటే 120 + 10x ఈక్వల్ టు 3 × 152 అంటే 3 × 52 అంటే 156 + 3 = 6x. ఓకే, ఇప్పుడు ఈ 6x అటు వెళ్తే ఏమైంది 10x - 6x ఈక్వల్ టు 156 - 120. ఓకే, ఇప్పుడు 4x ఈక్వల్ టు 36 అయింది అంటే x వాల్యూ ఎంత 4 1s 4 9. సో x వాల్యూ ఈక్వల్ టు 9 అంటే వీళ్ళందరూ కామన్ గా యాడ్ చేసే నెంబర్ ఎంత 9. సో x వాల్యూ మనకు వచ్చేసింది, అదేంటి 9. నెక్స్ట్ 3x - 2 అండ్ 5x + 4, ఈ రెండింటికి మీన్ ప్రపోర్షన్. ఇప్పుడు ఈ x వాల్యూ అందులో వేస్తే ఏమవుతుంది 3 × 9 - 2. ఒక నెంబర్ ఎంత 3 × 9 - 2 అంటే ఎంత 27 - 2 25. సెకండ్ నెంబర్ ఏమవుతుంది 5x + 4. సో x ప్లేస్ లో 9 వేస్తే ఏమవుతుంది 5 × 9 + 4, 5 9s 45 + 4 49. సో ఈ రెండింటికి మీన్ ప్రపోర్షన్ అంటే ఇంటూ చేసి రూట్ చేయడమే కదా. సో √25 అంటే 5, √49 7. సో 7 × 5 35. సో మన ఆన్సర్ ఎంత అవుతుంది 35. ఓకే, ఇంతే, ఇది కొద్దిగా టైం టేకింగ్ సమ్ అంతే. నెక్స్ట్, గివెన్ దట్ ట్రయాంగిల్ DEF సిమిలర్ టు ABC. చూడండి DEF అది ఏ ఆర్డర్లో ఇచ్చారో అదే తీసుకోవాలి, ABC. అండ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC ఇది 9 cm² అంట, ఇదేమో 12 cm² అంట. ఇప్పుడు BC ఇచ్చాడు, సో BC కరస్పాండింగ్ ఉన్నది EF, అదే అడుగుతారు, EF అడిగాడు. సో EF/BC ఈక్వల్ టు హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ DEF బై ఏరియా ఆఫ్ ABC. ఎందుకంటే ఏరియాస్ రేషియో అనేది కరస్పాండింగ్ సైడ్ స్క్వేర్ కి ఈక్వల్ గా ఉంటుంది. సో ఈ ఏరియాస్ ఎంత 12/9. సో 3 3s 3 4s అంటే ఇది అంత 4/3. ఓకే, జాగ్రత్త చూడండి, EF² BC² ఈక్వల్ టు 4/3. ఈ స్క్వేర్ అన్నది ఇటువైపు వెళ్తే రూట్ అయిపోయింది.
సో √4/3 అంటే 2/√3 కదా, 2/√3 అది పక్కన పెడతాం. ఈఎఫ్ మనకు కావాలి. సో ఈఎఫ్ అంటే ఎంత, 2/√3 ఇంటూ బీసీ. బీసీ అంటే ఆల్రెడీ 2.1 ఇచ్చాడు. సో 2.1 21/10 గా రాస్తున్నా. ఓకే, 2 1s 2 5s, 2 1s 2 5s. నెక్స్ట్ నేను ఈ 21 ని 7 ఇంటూ 3 గా రాసాను. 7 ఇంటూ 3 గా రాసాను ఈ 21. సో √3 టైమ్స్ √3 ఇంటూ √3. సో 7√3/5. మన ఆన్సర్ ఎంత, 7√3/5. సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్. ఇది సిమిలర్ క్వశ్చన్. ఏబిసి అనేది డిఎఫ్ కి సిమిలర్ గా ఉంది. సో ఇక్కడ వాటి పెరిమీటర్స్ ఇచ్చారు 43.2:28.8. వాటి రేషియో అనేది కరస్పాండింగ్ సైడ్స్ రేషియోకి ఈక్వల్ ఉంటుంది. కానీ ఇక్కడ మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, డిఈ ఇచ్చాడు. డిఈ ఇచ్చాడు కాబట్టి ఏబికి అడుగుతారు ఖచ్చితంగా. సో ఏబి/డిఈ ఈక్వల్ టు పెరిమీటర్ ఆఫ్ ఏబిసి బై పెరిమీటర్ ఆఫ్ డిఈఎఫ్. అంటే ఏబిసి పెరిమీటర్ అంతా 43.2, దీనిది 28.8. అంటే ఇక్కడ డిఈ వాల్యూ ఎంత, 12. సో ఏబి వాల్యూ ఎంత అవుతుంది, 432/288 ఇంటూ 12. ఎందుకు ఇలా రాశాను అంటే పాయింట్ పైన కింద పాయింట్ ని రిమూవ్ చేశాను. సో 12 1s 12, 12 24s, అగైన్ 12 2s, 12 3 36, 72 ఉంది కాబట్టి 6. సో 2 1s 2 18s. అంటే ఇక్కడ ఏబి వాల్యూ ఎంత, 18. అతను అడిగింది ఏంటి, లెంత్ ఆఫ్ ఏబి. ఏబి ఈక్వల్ టు 18. అయిపోయింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The radius and height of a right circular cone are in the ratio 3:4. Okay, radius అన్నది హైట్, ఈ రెండు రేషియో అనేది 3:4 అన్నది. అంటే ఇప్పుడు నేను రేడియస్ ఈక్వల్ టు 3x అని, హైట్ ఈక్వల్ టు 4x అని అనుకోవచ్చా. ఒక కోన్ లోని రేడియస్ 3x అయింది, హైట్ అనేది 4x అయింది. అప్పుడు ఈ స్లాంట్ హైట్ ఎంత అవుతుంది, 5x అవుతుంది. ఎందుకంటే ఇది 90 degrees కదా. ఓకే, ఇక్కడ వరకే 3x, ఇది 4x, ఇది 5x అవుతుంది. ఎందుకంటే 90 హైపోటెన్యూస్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 240 πr. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే πr ఇంటూ ఎల్. ఎల్ అంటే స్లాంట్ హైట్. సో π ఇంటూ r అంటే ఇక్కడ 3x ఇంటూ ఎల్ అంటే 5x ఈక్వల్ టు 240 π. సో పై క్యాన్సిల్ అయిపోయింది. అగైన్ 15, 3 ఇంటూ 5 15. సో 15 తో ఇక్కడ డివైడ్ చేస్తే ఏమవుతుంది, 15 1s 15, 6 అంటే x² ఈక్వల్ టు 16 అయింది. x ఈక్వల్ టు 4. x ఈక్వల్ టు 4 అంటే రేడియస్ ఎంత, 3 4 12, హైట్ ఎంత 4 4 16. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగారు మనకి, దాని వాల్యూమ్ అడిగారు. వాల్యూమ్ అడిగారు అంటే ఏంటి, వాల్యూమ్ ఆఫ్ ఎ కోన్ 1/3 πr²h. సో 1/3 ఇంటూ π ఇంటూ r అంటే ఇక్కడ ఎంత 12, 12 ఇంటూ 12 ఇంటూ h అంతా 16. సో 3 1s 3 4s, 16 4s 64. 64 ఇంటూ 12 ఎంత, 64 ఇంటూ 12 ఇంటూ π. సో π అలాగే ఉంచేస్తున్నా. 12 4s 48 అండ్ 12 6 72. 72 ఒక 4 కలిపితే 76. సో వాల్యూమ్ ఎంత అవుతుంది, 768 π సెంటీమీటర్ క్యూబ్. అంతే, 768 π వాల్యూమ్ ఆఫ్ దిస్ కోన్ 768 π. నెక్స్ట్ క్వశ్చన్. దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్. 15th షిఫ్ట్ లో ఇచ్చిన లాస్ట్ క్వశ్చన్ ఇదే. ఓకే, సైన్ థీటా ఇంటూ. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే థీటా ఈక్వల్ టు 45 పెట్టాలి. వితౌట్ ఎనీ క్వశ్చన్ థీటా ఈక్వల్ టు 45 పెట్టండి. ఎందుకంటే మీకు ఆప్షన్స్ లోని మీకు వాల్యూస్ ఇచ్చడం అంటే వాల్యూస్ ఇస్తే ఒకవేళ థీటా ఈక్వల్ టు 45 పెట్టద్దాం. ఇప్పుడు థీటా ఇక్కడ 45 పెడితే 1/√2. సైన్ థీటా అంటే సైన్ 45 1/√2 ఇంటూ 1 - 1 ఇంటూ tan థీటా అంటే 1 కదా. సో ప్లస్ సీకెంట్ 45 అంటే √2 కదా, √2 హోల్ స్క్వేర్ హోల్ డివైడెడ్ బై 1 - 1/√2 ఇంటూ ఇది 1 అగైన్ 1 + 1 ఇంటూ √2 + 1. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇదంతా 0 అయిపోతుంది. సో √2 హోల్ స్క్వేర్ అంటే 2. సో 2/√2 ఎంత అవుతుంది, 2/√2 అంటే √2 డివైడెడ్ బై ఇక్కడ చూడండి √2 - 1/√2 ఇంటూ 2 ఇంటూ √2 + 1. ఓకే, నెక్స్ట్ ఈ √2 అనేది పైకి వెళ్ళిపోతుంది. సో పైన ఏమవుతుంది, 2 ఈ 2 అలాగే ఉంచేస్తున్నాను. 2 ఇంటూ √2 - 1 ఇంటూ √2 + 1 అంటే
రూట్ 2 హోల్ స్క్వేర్ -1 అంటే ఏంటి 2 - 1. 2 - 1 అంటే ఇది 1. 2 1s are 2 1s. సో ఇక్కడ ఫైనల్ గా వచ్చిన ఆన్సర్ అంతా 1. సో దీని ఆన్సర్ ఎంత అవుతుంది 1. దీని ఆన్సర్ 1 అవుతుంది. ఇదే ఒకవేళ ప్రాసెస్ చేయాలనుకుంటే చూడండి సైన్ థీటా ఇంటూ ఓన్లీ నేను న్యూమరేటర్ తీసుకుంటున్నాను 1 - tan theta ఇంటూ tan theta ప్లస్ సీకెంట్ స్క్వేర్ థీటా. సో సైన్ థీటా ఇంటూ 1 - tan theta ఇంటూ tan theta మల్టిప్లై చేస్తే tan theta మైనస్ tan స్క్వేర్ థీటా ప్లస్ సీకెంట్ స్క్వేర్ థీటా. కానీ మనకు తెలుసు సీకెంట్ స్క్వేర్ మైనస్ tan స్క్వేర్ అంటే 1 అని. సో సైన్ థీటా ఇంటూ 1 + tan theta 1 + tan theta. ఇది పైన న్యూమరేటర్. డినామినేటర్ ఏముంది 1 - sin theta ఇంటూ tan theta ఇంటూ 1 + tan theta ఇంటూ చూడండి దీన్ని ఎలాబరేట్ చేస్తే సీకెంట్ థీటా ప్లస్ tan theta ఎలాబరేట్ చేస్తే ఏమవుతుంది సీకెంట్ థీటా అంటే 1/cos theta ప్లస్ tan theta అంటే sin theta by cos theta. సో 1 + sin theta by cos theta. సో 1 + tan theta 1 + tan theta రెండు క్యాన్సిల్ అయిపోయాయి. అలాగే ఇక్కడ tan theta కూడా మనం విడదీస్తే ఈ tan theta విడదీస్తే ఎలా రాయొచ్చు sin theta by cos theta అని రాయొచ్చా sin theta by cos theta. సో ఇప్పుడు sin theta క్యాన్సిల్ అయిపోయి ఇంకా మిగిలింది ఏంటి ఇక్కడ 1 - sin theta 1 + sin theta cos square theta. సో పైన ఏమవుతుంది cos square theta కింద ఏమవుతుంది 1 - sin square theta. బట్ వీ నో దట్ 1 - sin square theta ఈక్వల్ టు cos square theta. సో cos square theta క్యాన్సిల్ అయిపోతే ఇంక మిగిలింది 1. సో ఇర్రెస్పెక్టివ్ ద వాల్యూ ఆఫ్ theta ద ఆన్సర్ విల్ బి 1. ఓకే సక్సెస్ఫుల్ గా ఇప్పుడు 15th షిఫ్ట్ మొత్తం అన్ని క్వశ్చన్స్ ని కంప్లీట్ చేస్తాం. ఓకే ఇంకా అర్థమెటిక్ క్వశ్చన్స్ అనేవి రేపు నుంచి స్టార్ట్ అవుతాయి. ఇవి ప్యూర్ మ్యాథ్స్ సంబంధించిన క్వశ్చన్స్. హోప్ యూ ఆల్ లైక్ ఇట్. థ్యాంక్ యూ. కోర్సెస్ చూడండి, ఈ డెమో క్లాసెస్ విని నచ్చితే జాయిన్ అవ్వండి, మీకు చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.